హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో సామాజిక సమీకరణలతో ముందుకెళ్తోంది. 6వ లిస్టును కూడా రిలీజ్ చేశారు. మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరూ కలిసి 6వ లిస్టుని విడుదల చేశారు. 3 ఎంపీ స్థానాలకి 7 ఎమ్మెల్యే స్థానాలకి సామాజిక సమీకరణలతో పక్కా ప్రణాళికతో ఈ అభ్యర్థుల ప్రకటన స్పష్టంగా కనపడుతోంది. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెనక ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశము జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనపడుతుంది. అందుకనే గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కాపులకి వ్యతిరేకంగా శెట్టి బలిజలను సమీకరించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాపులకి విరుగుడ ఫార్ములాగా కాపులందరూ కూడా ఐక్యమయ్యి జనసేన తెలుగుదేశం వైపు ఉంటే, దీనికి విరుగుడుగా శెట్టి బలిజ, బీసీ, ఎస్సీ, ఈ సామాజిక ముస్లిం మైనారిటీ, క్రైస్తవులను వీళ్ళందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరు శ్రీనివాస్ శెట్టి బలిజ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ని రంగంలో దించడానికి ప్రకటించారు. కరోనా సమయంలో కొన్ని వేల మందికి ఉచితంగా ఈయన వైద్య సేవలు అందించారు. మంచి పేరున్నటువంటి ఒక శెట్టి బలిజ సామాజిక సంబంధించినటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాస్. అదేవిధంగా నరసాపురం ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకవేళ ముగ్గురు కలిసినా కూడా రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారని ఆల్రెడీ ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రకటించేశారు. రఘురామకృష్ణరాజు మీద ఒక యువ న్యాయవాది అడ్వకేట్ గూడూరి ఉమాబాల, ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ మహిళా కార్యదర్శిగా ఉన్నారు. గతంలో నరసాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ పంపన చంద్రశేఖర్ కుమార్, ఆయనకి కుమార్తె ఈవిడ గూడూరి ఉమాబాల, ఈవిడ కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతి. ఒక యువతిని సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ, ఇంకా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నట్టుగానే ఇప్పటికే ప్రకటనలు వచ్చేసాయి. ఇది గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. ఇక గుంటూరు ఎంపీకి వచ్చేసరికల్లా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాయుడు పోటీ చేస్తారనేటువంటి నేపథ్యంలో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ఆయన ప్రకటించిన తర్వాత. ఈ నేపథ్యంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు, ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ. ఆయన కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణ్ని రంగంలోకి దిగుతున్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రోసయ్య. ఆయనకి బహుశా పొన్నూరు నుంచి ఇప్పుడు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణకి ఎంపీగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గట్టి పోటీ ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉండదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. అసలు నేను రాజకీయాల్లో ఉన్నాయని ప్రకటించేశాడు ఇప్పటికే. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఎన్ఆర్ఐని రంగంలోకి దించాలనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని దించున్నారు. కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించుతోంది. అదేవిధంగా చిత్తూరు ఎంపీగా ఇంతకుముందు జీడీ నెల్లూరు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇన్ఛార్జిగా ప్రకటించారు చిత్తూరు ఎంపీ స్థానానికి, ఎస్సీ ఎంపీ. అయితే ఇప్పుడు ఆయన్ని మళ్ళీ జీడీ నెల్లూరుకు పంపించేసి ఆయన అసలు స్థానంలోకే ఎన్ రెడ్డప్ప, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి చిత్తూరు ఎంపీనే మళ్ళీ ఆయన్ని ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా మైలవరం సంబంధించి వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఈయన కొంత ప్రభుత్వం మీద అవి వ్యతిరేకంగా అవి మాట్లాడటం ఇవన్నీ కూడా ఎప్పుడు పోతాడు తెలుగుదేశంలోకి అనేటువంటి దాని మీద నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారనేటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో సర్నాల తిరుపతిరావు యాదవ్, ఒక సామాన్యమైనటువంటి జెడ్పీటీసీని కనీసం సొంత కారు కూడా లేదు ఇతన్ని రంగంలోకి దించుతుంది. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని రంగంలోకి దించడం వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మీరు కింద గమనిస్తే ఈ నియోజకవర్గాల్లో యాదవ సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు అత్యధికంగా 25,000 నుంచి 30,000 వరకు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. అందుకనే వీళ్ళకి ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఇక్కడ సర్నాల తిరుపతిరావు యాదవ్కు మైలవరం నుంచి ఇచ్చారు. అదేవిధంగా ఇది పెడన, అదేవిధంగా ఇంకొకటి పెనమలూరు,
జోగి రమేష్కి ఆల్రెడీ గౌడ సామాజిక వర్గం పెడ్ల నుంచి ఉప్పాల రాముకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఈ విధంగా కొంత బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మార్కాపురంలో వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్న రాంబాబు నేను పోటీ చేయను అని ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు గతంలో. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి రెడ్లతో కొంత అసంతృప్తి వ్యవహారం ఏనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఎక్కడైతే అసంతృప్తి ఉందో కొంత ఉండేటువంటి విభేదాలు ఉన్నాయో వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతో మాట్లాడి అన్నయ్య రాంబాబుకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒప్పించి ఆయన అక్కడి నుంచి పోటీ చేసేటువంటి విధంగా చేశారు. ఎందుకంటే వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అత్యధికంగా అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ 3 జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 10,000 వరకు 15,000 వరకు వైశ్య సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అందుకోసమనే ఇప్పుడు అన్నయ్య రాంబాబుకి ప్రకాశం జిల్లాలో మార్కాపురం నుంచి అన్నయ్య రాంబాబుకి ఇస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గుంటూరు సెంట్రల్ నుంచి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ప్రకటించారు వెల్లంపల్లి శ్రీనివాస్కి. గుంటూరు వెస్ట్ నుంచి ఇంతకుముందు ఎవరైతే మద్దాలి గిరిధర్ ఉన్నారో ఆయన ప్లేస్లో విడదల రజనీని వేశారు. అయితే మద్దాలి గిరికి పొన్నూరు కానీ అక్కడ లేదంటే తెనాలిలో కానీ ఆయనకి సీట్ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అంటే 3 జిల్లాల్లో ప్రకాశంలో అన్నయ్య రాంబాబు, గుంటూరులో మద్దాలి గిరిధరు, కృష్ణా జిల్లాలో వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే 3 జిల్లాల్లో ముగ్గురికి ఇచ్చేటువంటి విధంగా వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య ఉన్నారు. మరి ఆయన కొత్త అంటే వైశ్య సామాజిక వర్గానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అన్నయ్య రాంబాబుని మళ్ళీ తీసుకొచ్చి ఆయన సముదాయించి మరీ తీసుకురావటం అని అంటే ఏదైతే వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డిని ప్రకటించారు. నెల్లూరు సిటీ ప్రధానంగా ఎండి ఖలీల్ ఈయన డిప్యూటీ మేయర్. మీరు గమనిస్తే ముస్లిమ్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో 32 లక్షల మంది ముస్లింలు ఉంటే వీళ్ళకి సంబంధించి ఇప్పటికే కదిరి, కడప, కర్నూలు, గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ, అదేవిధంగా నెల్లూరు సిటీ. ఇప్పుడు నెల్లూరు సిటీలో ఖలీల్కి ఈ విధంగా ఇప్పటికే ముస్లింలకు అత్యంతగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చిన తర్వాత పుంజుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కాంగ్రెస్ కన్నా పుంజుకుంటే ముస్లిం మైనారిటీలు అదేవిధంగా క్రిస్టియన్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు అనేటువంటి దాని మీద. అందుకనే అత్యధిక మంది అభ్యర్థులు కాంగ్రెస్కి వెళ్లకుండా ముస్లిం మైనారిటీలకి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లను కేటాయిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. జీడీ నెల్లూరు ఆల్రెడీ నారాయణస్వామి ప్రకటించారు కాబట్టి ఇక 7వ అభ్యర్థిగా ఎమ్మెల్యే దాంట్లో ఎమ్మిగనూరు బుట్టా రేణుక ఆయన చెన్నకేశ్వరరెడ్డిని తొలగించేసి బుట్టా రేణుకకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఒక పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నట్టుగా కనపడుతోంది. అయితే వసంత కృష్ణప్రసాద్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయన పెనమలూరు నుంచి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే పెనమలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం అక్కడ పెనమలూరు వైపు నుంచి కొంత అనుకూలత ఉంది కమ్మ సామాజిక వర్గానికి. అక్కడ ఉండేటువంటి వైసీపీ అభ్యర్థి పార్థసారథి తెలుగుదేశానికి వెళ్ళారు. ఆయన నూజివీడు నుంచి పోటీ చేసేదానికి అవకాశం. అయితే పెనమలూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వల్లభనేని వంశీ వస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అందుకనే వసంత కృష్ణప్రసాద్ను అక్కడ రంగంలో దించాలని టీడీపీ భావిస్తుంది. అందుకని వల్లభనేని వంశీని ఇక్కడ తీసుకొస్తున్నారు. అయితే వల్లభనేని వంశీని ఎందుకు తీస్తున్నారు అంటే గన్నవరంలో వైసీపీ బీసీ మహిళలను రంగంలోకి దించాలనుకుంటుంది. ఈ ప్రధానంగా గన్నవరానికి మళ్ళీ గెలవాలి అనుకుంటే అందుకోసమని వంశీని పెనమలూరుకు తీసుకొస్తున్నారు. అక్కడ టీడీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు కొంచెం ఎన్ఆర్ఐ గట్టిగా డబ్బులు ఉన్నటువంటి క్యాండిడేట్ కాబట్టి బీసీ మహిళ రంగంలో దించడం ద్వారాగా ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కాపులు, బీసీలు, ముస్లిం మైనారిటీలు అదేవిధంగా వైశ్యులకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలని సమీకరించేటువంటి దిశగా సామాజిక సమీకరణలతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే ఈ రోజున ప్రయత్నం చేస్తుంది. అయితే వసంత కృష్ణప్రసాద్ వెళ్ళినా కూడా ఆల్రెడీ విజయవాడ ఎంపీ క్యాండిడేటే కేసినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం నుంచి వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. వైసీపీకి కొంత అనుకూలించేటువంటి అంశమైనటువంటిది మాత్రం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.